హాయ్ అండి. ఎస్ఆర్ ఆర్టిస్ట్‌కి స్వాగతం. ఎలా ఉన్నారండి? బాగున్నారు కదండీ అందరూ? ఈరోజు సెక్షన్‌లో మీకు నేను చాలా ఉపయోగపడే ఒక వీడియో మీకు అప్‌లోడ్ చేసి చూపిస్తున్నానండి. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను చాలామంది కామెంట్‌ల్లోని మేడం ఫ్రేమ్ ఎలా ఫిట్ చేయాలి? పెయింటింగ్ ఫ్రేము ఫిట్టింగ్ అంతా మాకు ఒకసారి చూపించండి మేడం అని చెప్పేసి రిక్వెస్ట్‌గా చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఈ రోజు సెక్షన్‌లో మీకు ఫ్రేమ్ ఫిట్ చేయడమే కాదండి, అసలు పెయింటింగ్ ఫ్రేమ్ ఎలా తయారు చేస్తున్నారు, ఎలా తయారు చేయాలి అన్నది కూడా మీకు నేను వీడియో చేసి చూపిస్తున్నానండి. వీటికి మనం ఏం కావాలో ఒకసారి చూడండి. ఇవి పీవీసీ పైప్స్ అంటే మనము ఇంట్లో ఇల్లు కట్టుకుంటున్నప్పుడు వాడతాం కదండీ పైప్స్ లైన్ వేయడానికి ఆ పైప్సే ఇవి. ఇవి సైజ్ వచ్చేసి 3/4 తీసుకున్నాము. ఈ వాటర్ పైప్స్ చాలా సైజెస్ దొరుకుతాయి. కానీ మనకి కావాల్సిన సైజు మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. నేనైతే 3/4 అయితే తీసుకున్నాను. అలా అయితేనే మనకేంటంటే ఎక్కడైనా సరే పెట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి 3/4 తీసుకున్నాను. మనం సారీ అటాచ్ చేసేటప్పుడు కూడా క్లిప్ అయితే గనక ఈ పైప్‌కి నీట్‌గా పడుతుందండి. మన ఇంట్లో ప్లేస్ ఎంతుంది? ఎంత ఫ్రేమ్ పడుతుంది అన్నది ముందు మీరు ఫిక్స్ చేసుకోవాలి. అది ఎంత లెంగ్త్‌లో పెట్టుకోవాలన్నది మీరు ఒకసారి చూసుకోండి. 2-2 ½ మీటర్స్ వరకైతే ఇది పెట్టుకోవచ్చు. దీనికి పైప్ లైన్స్ కూడా నీట్‌గా ఉన్నవి మంచి క్వాలిటీవి తీసుకోండి. ఇవి మనకి బోల్ట్ సెక్షన్ అటాచ్ చేయడానికి పైప్ లైన్స్‌కి బోల్ట్లు అటాచ్ చేయడానికి ఇవ్వండి. ఇవి నేనైతే కనుక మీకు చూపిస్తున్నాను. వీటిలి పేరైతే నాకైతే తెలీదు. వీటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదంటే కార్పెంటర్‌కి చూపిస్తే గనక తనే తీసుకొచ్చి మీకు ఫిట్ చేస్తాడు. ఫిట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా తను తీసుకొస్తే గనక పైప్ క్వాలిటీ అవి కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఇవి 4 పక్కల యాడ్ చేసే బోల్ట్స్. ఇవి కూడా మీరు ఒకసారి ఫోటోస్ తీసుకోండి. వీటిని ఎలా చేయాలన్నది మీరు ఏమి కష్టమేమి కాదు. కార్పెంటర్‌కి అయితే ఈజీగా అర్థమవుతుంది. పైప్‌కి ఫిట్ చేసే ఈ కనెక్షన్స్ పైప్ సైజుని బట్టి కూడా తీసుకోవాల్సి వస్తది. ఒకసారి పైప్ తీసుకున్నప్పుడే కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. ఇవైతే గనక 6 లెగ్స్‌కి మేము 6 క్యాప్స్ తీసుకున్నాము. ఈ క్యాప్స్ వచ్చేసి మనము లెగ్స్‌కి క్యాప్స్ పెట్టకపోతే గనక లెగ్ వచ్చేసి జరిగిపోతుంది. అది కూడా మీరు ఒకసారి కరెక్ట్‌గా చూసుకోండి. మీకు ఫ్రేమ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటే గనక 2 ½ కూడా పెట్టుకోవచ్చండి. మీరు ఫ్రేమ్ పొడవు 2 మీటర్స్ పెట్టినా, 2 ½ పెట్టినా కూడా తప్పకుండా కిందనైతే సపోర్ట్ 6 లెగ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. మీకు వాటర్ పైప్స్ గురించి తెలుసు కదా! మనం ఎప్పుడు వాటర్ పైప్ పట్టుకున్నా కూడా కొంచెం వంగుతున్నట్టు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి సపోర్ట్ అయితే గనక తప్పకుండా కిందనుండాలి. ఇదొచ్చేసి పైప్‌ని స్టిక్ చేసే గమ్మండి. ఈ గమ్ వచ్చేసి మనము ఫ్రేమ్‌ని ఎక్కడికి కదపకుండా అక్కడే ఉంచేస్తాము అనుకుంటే కనుక గమ్ వాడొచ్చు. లేదు ఫ్రేమ్ అస్తమానం మేము తీస్తూ ఉంటాము, పెడుతూ ఉంటాం అంటే కనుక గమ్ వాడకుండా అలానే ఫిట్ చేసేసుకోండి. మధ్యలో వచ్చేసి కనెక్షన్స్ దగ్గర మాత్రమే పైన గమ్ వాడండి. ముందుగా అడ్డం లెంత్ ఎంతో, పొడవు లెంత్ ఎంత అన్నది పీసెస్ తప్పకుండా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఆ పీసెస్‌ని బట్టే మిగతా వర్క్ అంతా జరుగుతుంది. మనకు అడ్డం లెంత్ వచ్చేసి 3 పీసులు కట్ చేయించానండి నేను. నిలువ లెంత్ వచ్చేసి 4 పీసులు వస్తాయి. ఏ ఫ్రేమ్ కన్నా ఇలానే వస్తుంది. కానీ కొంతమంది లేదు మాకు ఎక్కువ ప్లేస్ లేదు, మేము చాలా చిన్న ప్లేస్‌లో ఉంటున్నాము అని అన్నవాళ్ళు 1 మీటర్ పెట్టుకోవచ్చండి. అంటే మన చిన్న ఫ్రేమ్ వచ్చేసి 10 సార్లు మార్చే కన్నా రౌండ్ ఫ్రేమ్స్‌తోని ఇలా 1 మీటర్ కూడా చేయించుకోవచ్చు మీరు. 1 మీటర్ అయితే గనక చిన్న ప్లేస్‌లో కూడా మీరు పెట్టేసుకోవచ్చు. అంటే దీనికి ఓన్లీ 4 లెగ్స్ మాత్రమే వస్తాయి. మీరు 2 మీటర్స్ చేయించుకున్నప్పుడు 6 లెగ్స్ వస్తాయి. మీరు ఫ్రేమ్ తయారు చేయించుకునేటప్పుడు సారీ పన్నా ఎంతుందన్నది ఒక్కసారి మీరు టేప్‌తో కొలిసి, ఆ కొలిసిన దాని ప్రకారము పీసెస్ కట్ చేయించుకోండి. దాన్ని బట్టి మీకు ఈజీగా మీకు ఫ్రేమ్ లెంత్ ఎంత వస్తుంది, ఎలా వస్తుందన్నది మీకు కొలత ప్రకారం అర్థమైపోతుంది. మనం లెగ్స్ కట్ చేసేటప్పుడు కూడా సమానంగా ఉండాలి లెగ్స్ అన్నీ కూడాను. పెయింటింగ్ చేసేటప్పుడు ఇబ్బంది పడకుండా చైర్‌లో కూర్చొని పెయింటింగ్ చేసే విధంగా అంత హైట్‌లో ఈ లెగ్స్ కట్ చేయించానండి. మనకి ఎంత హైట్ కావాలన్నది మనం డిసైడ్ చేసుకొని అది కట్ చేయించేసుకోవాలి. లెగ్స్ సమానంగా కట్ చేసి క్యాప్స్ పెట్టేసి ఉంచేశారు. మనం ఎప్పుడు పైప్ లైన్ తెచ్చుకునేటప్పుడు క్వాలిటీ చూసి తెచ్చుకోవాలి. ఎందుకంటే పైప్ లైన్స్‌లో కూడా సెకండ్స్ మంచి క్వాలిటీ లేనివి కూడా వస్తాయండి. పైప్‌కి ఫిట్టింగ్ ఎలా చేస్తున్నారో ఒకసారి చూడండి. సారీ పన్నా వచ్చేసి 3 పీసెస్ కట్ చేసాం కదా! ఆ 3 పీసెస్‌కి ఇప్పుడు ఫిట్ చేస్తున్నారు చూడండి. ముందుగా ఈ 3 పీసెస్‌కి కనెక్షన్స్ కరెక్ట్‌గా పెడితే తర్వాత మీరు యాడ్ చేసే 4 పీసెస్ కూడా కరెక్ట్‌గా వచ్చేస్తాయి. ఈ 3 పీసెస్ ఎలా యాడ్ చేశారో ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకుంటే గనక మీకు ఎలా వచ్చిందనేది అర్థమవుతుంది. అలా స్క్రీన్ షాట్ తీస్తే గనక ఒకటి ఆపోజిట్, ఒకటి సైడ్‌కి ఉంటుంది చూడండి. మీరు 2 వన్ సైడ్ కింద ఫిట్ చేయకూడదు. సైడ్ బై సైడ్ ఉండకుండా చూసుకోవాలి. చూడండి 3 పీసెస్ కూడా ఎలా ఫిట్ చేశారన్నది మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని తర్వాత మనం తీసుకుని ఇంకా 4 పీసెస్ ఉన్నాయి కదండీ! ఈ 4 పీసెస్ కూడా 1 మీటర్ లెంగ్త్‌లో 4 ముక్కలు తీసుకున్నాం మనం. అవి అటు సైడ్ 2, ఇటు సైడ్ 2 కనెక్ట్ చేస్తే గనక మనకి 2 మీటర్స్ లెంగ్త్‌లో ఫ్రేమ్ రెడీ అవుతుంది. అవి కనెక్షన్ ఎలా పెడుతున్నారో ఒకసారి మీరు క్లియర్‌గా చూడండి.
పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, రెగ్యులర్‌గా పెయింటింగ్ చేసుకున్న వాళ్ళు ఈ ఫ్రేము తప్పకుండా ట్రై చేయండి. బావుంటుంది. మీకెందుకంటే ఇబ్బందుండదు. తొందరగా పెయింటింగ్ కంప్లీట్ అయిపోతుంది. వుడ్‌తో చేయించుకున్న వాళ్ళకైతే గనక వుడ్ ఎప్పుడూ కూడా తడిసిపోయి సెదపట్టేసి అది ఎప్పుడోకప్పుడు పాడైపోతుందండి. మీరుకి ఈ పీవీసీ చేయించుకుంటే గనక ఎప్పుడు కూడా ఇది పాడవదు. మీరు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇది మీకు అలానే ఉంటుంది. మీకు అబ్జర్వ్ చేసే ఉంటారు. మనకు పైప్ లైన్స్ మనకెప్పుడు బయట ఎండ తగిలి, వాన తగిలినా కూడా ఎప్పుడు కూడా పైప్ లైన్స్ అన్నవి పాడవవు కదా! కనీసం మినిమమ్ 10-15 ఇయర్స్ వరకు కూడా పైప్ లైన్స్ ఉంటాయి. మీకు ఈ ఫ్రేము చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఇష్టమైన వాళ్ళు చిన్న సైజ్ అయినా చేయించుకోండి. 1 మీటర్ సైజు. కొంచెం ప్లేస్ ఉన్నవాళ్ళు పెద్ద సైజ్ చేయించుకోండి. మంచి క్వాలిటీ పైప్‌తో చేస్తే 2200 పడిందండి చార్జెస్‌తోని. అందుకని చెప్పి మీరు మంచి క్వాలిటీతోనే చేయించుకోండి. ఈ ఫ్రేమ్ మొత్తం రెడీ అయింది చూడండి. అది 2 పార్ట్స్. అంటే 1 మీటర్ ఒక పార్ట్, 1 మీటర్ ఒక పార్ట్, 2 పార్ట్స్ కింద 2 మీటర్స్ చేయించాం అది. ప్లేస్ ఎక్కువ లేదనుకున్న వాళ్ళు 4 లెగ్స్ పెట్టి 1 మీటర్‌లో చేయించుకోండి సరిపోతుంది. అంటే కొంచెం అలా అయినా సరే కొంచెం మనకు టైం కలిసొస్తుంది కదా పెయింటింగ్ చేయడానికి. ఇప్పుడు లెగ్స్ యాడ్ చేస్తున్నారు చూడండి. మనం ముందుగా ఫిట్ చేసి పెట్టిన లెగ్స్‌ని చివరిగా అన్ని వైపులా లెగ్స్ యాడ్ చేయాలండి. లెగ్స్ యాడ్ చేసిన తర్వాత ఫ్రేమ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఈ ఫ్రేమ్ తయారీ విధానం మీకు పూర్తిగా అర్థమైందో లేదో నాకైతే తెలీదండి. ఎందుకంటే ఈ వర్క్ నేను చేసింది కాదు. ఈ ఫ్రేమ్ వర్క్ చేసేవాళ్ళు ఫ్రేమ్ ఫిట్ చేస్తుంటే నేను మొత్తం మీకు వీడియో షూట్ చేసి చెప్పాలని చెప్పేసి నేను అప్లోడ్ చేస్తున్నానండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది ఉపయోగమైన వీడియో అని చెప్పేసి ముందు నన్ను ఫ్రేమ్ ఎలా ఫిట్ చేసుకోవాలి, పెయింటింగ్ ఫ్రేమ్ శారీ ఎలా ఫిట్ చేయాలని అడిగారు. కానీ నేను ఫ్రేమ్ కూడా ఎలా చేస్తారు, మీకు ఉపయోగపడుతుందేమో అన్నది ఇది కూడా వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తున్నాను నేను. అందుకని వీడియో కరెక్ట్‌గా వచ్చుండకపోవచ్చు ఒక దగ్గర. కానీ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ ఫ్రేమ్‌ని మీరు కార్పెంటర్ ఒకరితోనే చేయించుకోక్కర్లేదండి. పైప్ లైన్స్ అంటే ప్లంబింగ్ వర్క్ చేసేవాళ్ళు కూడా ఈ ఫ్రేమ్ తయారు చేస్తారు. వాళ్ళు కూడా మీకు దగ్గరలో ఉంటే గనక చేయించుకోండి. మొత్తం ఫ్రేమ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ మనం తిప్పి ఉన్నదండి ఫ్రేము. ఈ లెగ్స్ మనకి డౌన్ చేసి పైకి తీస్తే గనక ఫ్రేమ్ మొత్తం ఎలా ఉందో మీకు ఇప్పుడు ఒకసారి లుక్ చూస్తే అర్థమవుతుంది. ఇది ప్లేస్ కొంచెం ఇరుగ్గా ఉన్న వలన మీకు నేను షూట్ చేయడానికి కుదరలేదు. కానీ మొత్తం ఫ్రేమ్ మొత్తం పైకి తీసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి క్లియర్‌గా మీకు చూపిస్తాను నేను. ఈ వర్క్ నేను చేసింది కాదు కాబట్టి అంత పర్ఫెక్ట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానో లేదో నాకు అర్థం కాలేదు. అది తప్పకుండా కామెంట్‌లో చెప్పండి. పెయింటింగ్ అన్నది నేనే చేస్తాను కాబట్టి అది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతానండి. ఈ వర్క్ నేను చేసింది కాదు కాబట్టి ఏమన్నా మిస్టేక్స్ వస్తే గనక మీరు ఏమీ అనుకోవద్దు. ఫ్రేమ్ మొత్తం రెడీ అయిన తర్వాత ఒకసారి చూడండి. మొత్తం అంటే ఇరుగ్గా ఉన్న వలన మీకు అలా కనిపిస్తుంది చిన్నగాను. అది లెంత్ అయితే గనక 2 మీటర్స్ పొడవుంది. అడ్డం లెంత్ వచ్చేసి మనకి సారీ పన్నా లెంత్ ఉంటుంది. మధ్యలో కనెక్షన్ కాడ కూడా మీరు ఒకసారి చూసుకోండి. మనకి ఆ కనెక్షన్ దగ్గర మనకి లెగ్ లేకపోతే గనక అంత పొడవున్నది తప్పకుండా బెండ్ అయిపోతుంది, నిలబడదు. అందుకని చెప్పేసి మనం లెంత్ పెంచుకునే కొద్దీ కూడా దానికి తగ్గట్టే మనకి కిందన లెగ్స్ ఉండాల్సొస్తుంది. మీరు 1 మీటర్ లెంత్‌కి అయితే గనక 4 లెగ్స్ సరిపోతాయి. 2 మీటర్స్, 2½ మీటర్స్‌కి అయితే గనక 6 లెగ్స్ పెడితే సరిపోతుంది. ఇది ఒక రూమ్ అండి. ఈ రూమ్‌లో ఫ్రేమ్ పెట్టుకునే సైజ్ ఎంతుందో మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. దీన్ని బట్టి మీరు ఫ్రేమ్ తయారు చేసుకోండి. ఇప్పుడు ఫ్రేమ్‌కి సారీ ఫిట్ చేయడం చూపిస్తాను చూడండి. వీటికి ఫిట్ చేయడానికి ఈ క్లిప్స్ అవసరం అవుతాయి. ఇవి బ్లాక్ క్లిప్స్ అండి. ఇవి నార్మల్‌గా చిన్న చిన్న షాప్స్‌లో అయితే దొరకవు. మీకు కొంచెం ఆన్‌లైన్‌లోని పెద్ద షాప్స్‌లో ఏమన్నా ఉంటే గనక దొరుకుతాయి. పెద్ద పెద్ద బుక్ స్టోర్స్‌లో కూడా ఈ క్లిప్స్ దొరుకుతాయండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ఆన్‌లైన్‌లో తీసుకుంటే గనక క్లిప్ సైజ్ చిన్నదొచ్చేస్తే గనక మీకు రాడ్‌కి క్లిప్ పట్టదు. అందుకని సైజ్ కొంచెం పెద్ద సైజ్ తెప్పించుకోండి. మీరు కొంచెం లావు పైప్‌తో ఫ్రేమ్ తయారు చేయించవలసి వస్తే ఫ్రేమ్‌కైతే క్లిప్ అయితే పట్టదండి. అందుకని చెప్పేసి మీరు థ్రెడ్‌తో క్లిప్‌ని కట్టేసేసేయండి ఫ్రేమ్‌కి. అప్పుడు సారీ ఫిట్ చేయండి కరెక్ట్‌గా ఉంటుంది. మీరు సారీ ఫిట్ చేసేటప్పుడు అంత తొందరగా రాదండి. ఏమి కంగారు పడొద్దు. కొంచెం 2, 3 సార్లు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎందుకంటే ఫిట్టింగ్ కరెక్ట్‌గా రావట్లేదు, నాకు రావట్లేదేమో అని మీరేమి ఫీల్ అవ్వద్దు. కొంచెం టైం ఒక 3 టైమ్స్ పెట్టేసరికి మీకు సారీ ఫిట్ చేయడం వచ్చేస్తుంది. నేను ఇప్పుడు పెట్టే విధానం ఒకసారి చూడండి. ముందు మనకు 2 మీటర్స్ అనుకున్నప్పుడు మనం రన్నింగ్ నుంచి వేద్దాం అనుకుంటున్నామా, పెయింటింగ్ పళ్ళుకి వేద్దాం అనుకుంటున్నామా అన్నది మీరు ఒకసారి చూసుకోండి. చూసిన తర్వాత వన్ సైడ్ ఫస్ట్ ఒకసారి మనం క్లిప్స్ లైన్‌గా పెట్టేసేయండి. పళ్ళు దగ్గర అయితే పళ్ళు దగ్గర పెట్టండి. లేదంటే రన్నింగ్‌లో పెట్టేసేయండి. దాన్ని అలా పొడవుగా తీసుకెళ్ళిపోండి 2 మీటర్స్ వరకును. తీసుకెళ్ళిన తర్వాత చివర పెట్టేసేయండి. ఆ చివర 4 క్లిప్స్, ఈ చివర 4 క్లిప్స్ ముందు టైట్‌గా పెట్టేసిన తర్వాత సైడ్స్‌కొచ్చేసేసరికి తర్వాత పెట్టండి. ముందే మీరు సైడ్స్ పెట్టారంటే గనక సారీ ఫినిషింగ్ కరెక్ట్‌గా రాదు మీకు. ఇంకొక విషయం అండి, మీరు సారీకి పెయింటింగ్ ఎప్పుడు చేద్దాం అనుకుంటే అప్పుడు మాత్రమే సారీని ఫిట్ చేయండి ఫ్రేమ్‌కి.
మీ ఇంట్లో చిన్నపిల్లలు ఏమన్నా ఉంటే గనక వాళ్ళ దగ్గర ఫ్రేమ్ జాగ్రత్తగా ఉంచండి. మీరు సారీ ఫిట్ చేసిన తర్వాత అది ఉయ్యాలనుకోని పైకి ఎక్కువ ఊగుతారు. అది జాగ్రత్తగా చూసుకోండి. మేడం సరదాగా చెప్తున్నారనుకుంటున్నారు గదండీ! కాదండి బాబు. ఇది నాకే జరిగింది. చిన్నప్పుడు మా బాబు మగ్గం వర్క్ చేస్తాను కానీ నేను ఫ్రేమ్ ఫిట్ చేస్తే తన మీద పైకెక్కేసాడు. సారీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. చుట్టూరు మగ్గం వర్క్ అయితే గనక ఇలా మనం క్లిప్స్ పెట్టమండి. దానికి థ్రెడ్‌తో మనం కడతాము. అది మొత్తం సైడ్ అంతా కూడా సిరిగిపోయింది. అప్పుడు నాకు బాధ అనిపించింది చాలాను. అందుకే మీకు ముందే చెప్తున్నాను. నాకది జరిగింది కాబట్టి. అందుకని చెప్పి మీరు సరదాగా ఏమి తీసుకోవద్దు. మొత్తం క్లిప్స్ అన్నీ ఫిట్ చేసిన తర్వాత ఫిట్టింగ్ ఎలా ఉందో ఒకసారి చూడండి. మీకు అర్థమవుతుంది. నీట్‌గా వచ్చింది కదా ఫిట్టింగ్ మొత్తానికి. మనం పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గా మీకు ఫస్ట్ టైమ్ పెడుతున్నారు అనుకుంటే గనక ఎవరో ఒకళ్ళు సపోర్ట్ తీసుకొని ఫిట్ చేసుకోండి. కొంచెం ఈజీగా వస్తుంది. మీకు ఈ ఫ్రేమ్ చేయించుకోవడం ఇబ్బందిగా ఉంది, అవ్వట్లేదు అనుకుంటే గనక నేను మీకు ఒక కాంటాక్ట్ నంబర్ ఇప్పుడు ఇస్తున్నానండి. మీరు తప్పకుండా ఈ ఫ్రేమ్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. కాకపోతే ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ కొంచెం ఎక్స్‌ట్రా అవుతాయి. ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ కనుక్కొని మీరు ఆర్డర్ పెట్టుకోండి కాల్ చేసి. మీకైతే గనక సేమ్ మనకెలా ఫ్రేమ్ చేశారో అలానే మీకు నీట్‌గా మంచి క్వాలిటీతో ఫ్రేమ్ చేస్తారు. నేను తప్పకుండా అయితే గనక ఫాలో చేస్తాను వాళ్ళని. మీరైతే ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ ఇంటికి ఫ్రేమ్ వచ్చిన తర్వాత వీడియో కాల్‌లో ఎలా ఫిట్ చేసుకోవాలో కూడా మీకు చెప్తారండి. అందుకని వెంటనే బుక్ చేసుకోండి. మన ఛానల్‌లో ఈ సెక్షన్ మీకు నచ్చింది కదండీ! మరెందుకు ఆలస్యము ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. సర్వేజన సుఖినో భవంతు.